వచనం అందరూ శ్రద్ధ కలిగి కొద్దిసేపు దేవుని మాటల మీద మీ హృదయాన్ని నిలపాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఒక మంచి సంగతిని మనం ఈరోజు నేర్చుకుని ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము అందరికీ తెలిసిన వచనము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని అనెను, ఆరాధింపవలెననెను. ఇక్కడ మనకి యోహాను గారు రాసిన ఈ సువార్తలో దేవుడు ఏంటో మనకి తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఒక విశేషమైన సంగతిని మనం నేర్చుకుందాం. దేవుడు ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏంటంట? దేవుడు ఆత్మ. దేవుడు ఎవరో? ఆత్మ. ఆత్మ అనగానే ఆకారం లేనిదని, నిరాకారమైందని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మానవ దేహం మరి ఆత్మ శరీరాల కలయికైతే మనిషి చచ్చిపోయినప్పుడు శరీరం ఎక్కడే ఉంటుంది, శరీరంలో ఉండి నడిపిస్తున్న ఆత్మ మాత్రం వెళ్ళిపోతుంది. దాన్ని మరణము అన్నాం. అయితే మానవులు ఎప్పుడూ కూడా తమలో ఉంటున్న ఆత్మని ఎవరో కూడా చూసుకోలేదు. మనిషి ఎప్పుడు కూడా ఒకటి కాదు. మనిషి శరీరము ఆత్మ ఈ రెండు కలయికే మనిషి అయితే ఎదుటివారికి తనలో ఉన్న ఆత్మని చూపించుకోలేకపోయాడు మనిషి. అలాగే ఎదుటివారు కూడా ఎదుటి వ్యక్తిలో ఉంటున్న ఆత్మను చూడలేకపోయారు ఎంతకాలం. మీరు చూస్తారో మన ఇంట్లో 4, 5, 2, 3 ఉంటాం ఎప్పుడైనా సరే. మనం ఉంటున్న ఈ క్రమంలో ఒక్కొక్కరు 2 భాగాల కింద ఉన్నాం. ఒకటి శరీరము, ఆత్మ. మన కళ్ళతో మన శరీరాన్ని చూడగలం, కానీ ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మను మన కళ్ళతో చూడాలి. అది భార్య అయినా, అది భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఇంకెవరైనా మనం ఆత్మను చూడలేము. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ కనబడదు. దేవుడు ఆత్మ అని చెప్పాడు. దేవుడు ఏంటంట? ఆత్మ. దేవుడు కూడా మనుషులకి కనబడ్డు. ఎలా అంటే ఈ మానవ నేత్రాలతో దేవుణ్ణి మనం చూడలేము. మనం ఈ 2 కళ్ళతో దేవుణ్ణి చూడలేము. ఇది అసాధ్యం. ఇందాక సత్యానందం చెప్పినట్టుగా, లేకపోతే మనం చాలాసార్లు మనం ఆలోచించినట్లుగా దేవుడు దర్శిస్తాడో, దేవుడు కనబడతాడో అంటే దేవుడు ఆయా విధాలుగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. వాక్య రూపంలోను, ప్రత్యక్షతల రూపంలోను, కళల రూపంలోను, లేకపోతే దేవదూతలు వచ్చి మాట్లాడడం, అలాంటి విషయాల్లోనూ దేవుడు తన ప్రత్యక్షతల్ని మనుషులకి కనబరిచాడు. కానీ వాస్తవంగా దేవుడు అనేవాడు ఎవరికే కనబడ్డావు. ఏంటి లాజిక్ ఏంటి అని అంటే లాజిక్ ఏమీ లేదు. లాజిక్లో ఏమీ లేదు. ఏంటంటే దేవుడు ఆత్మ, అంతే సింపుల్. దేవుడు ఆత్మ, దేవుడు కనపడ్డావు. చాలామంది ఇలా మాట్లాడతారు. ఏమంటే దేవుడు అంటారు కదా, దేవుడు మాకు చూపించండి మేము నమ్ముతాము అంటాడు. దేవుడిని మీకు చూపించడానికి నువ్వు అడిగావని చెప్పి చూపించడానికి అది అసాధ్యమైన విషయం. మన వల్ల కాని పని అది. దేవుడిని చూపించలేము. ఆయన గుణాలను చెప్పగలం, ఆయన క్యారెక్టర్ మనం వివరించగలం, ఆయన ఏం చేస్తాడో ఏం చేయగలడో మనం నిరూపించగలం. కానీ ఆయన్ని నిరూపించలేము, ఆయన మనం చూపించలేము. రెండవది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాం మనం? ఎవరితో పోరాడుతున్నాం? అవన్నీ చదవాలి, వరుసగా చదవాలి. ఎలాగంటే మనం పోరాడినది ప్రధానులతో పోరాడుతున్నాం, అధికారులతో పోరాడుతున్నాం, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాడుతున్నాం, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. దురాత్మ అంటే ఎవరో? సాతాను. ఈజీగా మనం చెప్తాం. దురాత్మ అంటే ఎవరో? సాతాను. దేవుడు ఆత్మ, అలాగే సాతాను కూడా ఆత్మే. బాగా వినాలి పిల్లలందరూ. దేవుడు ఆత్మే, సాతాను కూడా ఆత్మే. చాలాసార్లు మనం ఇలా అంటాం, ఏమంటే
మరి నేను అలా ఒక రాత్రి నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక దెయ్యం కనబడింది అంటాడు. దెయ్యం కనపడాలంటే దెయ్యానికి ఏముండాలి? రూపం ఉండాలి. ఆకారం లేనిది మనకి ఎలా కనబడుతుంది? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దురాత్మ, అదేంటంట ఆత్మ, దెయ్యం కూడా కనపడదు. లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారి శిష్యులు, చివరి అధ్యాయం అనుకుంటా, యేసుక్రీస్తు వారి శిష్యులు భయపడిపోతారు. ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు? చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో, లూకాసు వార్త 24వ అధ్యాయము 36 నుంచి అవుతాను. చూడండి, 36 నుంచి. వారు ఇలాగో మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగా కాని వారితో అని. ఎవరు చదవకండి, నేను చదువుతాను. ఇందాక సత్యానందం మనతో మాట్లాడినట్టుగా, సహోదరుడు మాట్లాడినట్టుగా, ఎలిజబెత్ జకరియా దగ్గర ఒక దేవదూత కుడి పక్కన ప్రత్యక్షం కాగానే సంతోషపడ్డాడు, భయపడ్డా? భయపడ్డాడు. ఎందుకని? అది ఊహించని హఠాత్ పరిణామం. ఇది జరుగుతుంది అని అనుకోం మనం. అది పాజిటివ్ స్పిరిట్ అయినా సరే, అంటే మంచి ఆత్మ అయినా సరే దాన్ని చూసి భయపడతారు. ఇక్కడ చూస్తున్న సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైన ఆ విషయం అది. ఆయన వారి మధ్య నిలిచి వారు మాట్లాడుచుండగా ఆయన అమాంతంగా ఒకసారి ప్రత్యక్షమైపోయాడు. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆయన ఎలా అంటాడు, మీకు సమాధానమగునుగా కాని వారితో అనేను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని. భూతం అక్కడ పుట్టినోటు ఉంది, ఒకటంకి. ఏముందిరా రిక్కు? ఏముంది? పుట్టినోట్లు ఒకటని ఉంది. ఏమనుంది? ఆత్మ మాకు కనబడిపోయింది అని అనుకుంటున్నారంట. ఎవరో? శిష్యులు. ఇప్పుడు చూడండి, యేసయ్య ఏమంటారంటే, అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారో? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు. ఏం చెప్పాడు ప్రభు? భూతం అంటే ఆత్మ. వినాల వాక్యం, ఆత్మ. భూతం అంటే ఆత్మ. ఆ మాట రాశాడుగా కింద. భూతం అంటే ఆత్మ. ఆత్మకి ఏమున్నదంట? ఆకారం ఉండదో అని చెప్పేశాడు ప్రభు. ఆత్మకి ఏమున్నదో? ఆకారం ఉండదో. నీకున్నట్టుగా మాంసం ఉండదో, నీకున్నట్టుగా ఎముకలు ఉండవో, నీకున్నట్టుగా తల వెంట్రుకలు ఉండవో. చాలామంది అలా చెప్పారు చాలా సందర్భాల్లో. తెల్ల చీర కట్టుకుంది, తల వెరగ పూసుకుంది, నాకు బాగా కనబడింది. అదేంటంట? దెయ్యము, భూతము అని అన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే భూతముకి ఆకారమే లేదు. భూతము ఆత్మ. ఆత్మకి ఆకారం లేదు. ఆకారం లేనిది కనబడదు. మనకి ఒక మాటలో అర్థం కావాలంటే సాతాను కూడా ఆత్మే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఒక మాటలో చెప్పాలంటే పరలోక సంబంధమైన ఏ ఆత్మకైనా ఆకారం లేదు. ఒకప్పుడు ఈ సాతాను కూడా పరలోక సంబంధి అయిన వాడే. తర్వాత తను చేసిన తప్పుదాన్ని బట్టి భూమి మీదకి గెంటి వేయబడ్డాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఆత్మలే, దేవుడు కూడా ఆత్మే. అంటే పరలోక సంబంధమైన వస్తువులకి ఏటాటికి కూడా ఆకారం లేదు. అంటే మన కళ్ళతో చూసే ఆకారం వాటికి లేదు, మనం ఊహించుకునే ఆకారం వాటికి లేవు. మీరు బాగా గమనించండి. ఒకటి, ఈ ప్రపంచాన్ని శాసించే శక్తులు 2 ఉన్నాయి. ఒకటి దెయ్యము, 2 దేవుడు. దేవుడు దెయ్యము మధ్య, లేదంటే వారి పోరాటం మధ్యలో ఈ ప్రపంచం తమ రోజుల్ని గడుపుకుంటుంది. అంతే, తమ రోజుల్ని గడుపుకుంటుంది. ఈరోజు మొదలైన తర్వాత దేవుడు మన మీద తన ప్రభావాన్ని చూపించాలని ప్రయత్నం చేస్తాడు. అలాగే దెయ్యం కూడా తన ప్రభావాన్ని మన మీద చూపించాలని ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి ఇవాళ 10 గంటలకు ఆరాధన, ప్రార్థన.
దేవుడు తన సన్నిధికి పిల్లలను తోడుకెళ్ళాలని కోరుకుంటాడో, అదే క్రమంలో సాతాను కూడా ఏం చేద్దంటే తన పిల్లలు దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంది. ఇప్పుడు దేవుని ప్రయత్నాలు జరుగుతున్నాయి, అలాగే దయ్యం ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో దయ్యం ప్రయత్నాలు నెగ్గుతాయి, కొంతమంది జీవితాల్లో దేవుని ప్రయత్నాలు గెలుపొందుతాయి. ఏమైనా కానివ్వండి, ఒక మాటలో చెప్పాలంటే మన మీద రెండు శక్తుల ప్రభావం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు పడుకున్నా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు నిద్రపోకున్నా, నువ్వు పని చేస్తున్నా, నువ్వు పని చేయకపోతున్నా, నువ్వు ఊర్లో ఉన్నా, నువ్వు ఊర్లో లేకపోయినా, నువ్వు జ్ఞప్తిలో ఉన్నా, నువ్వు జ్ఞప్తిలో లేకపోయినా, ఒక్కడ మాత్రం ఖచ్చితం, నీ చుట్టూ రెండు శక్తుల ప్రభావం జరుగుతుంది. ఒకటే దేవుడు నిన్ను తానున్న లోకానికి తీసుకెళ్ళాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే, రెండు దెయ్యం తాను దిగజారిపోతున్న లోకానికి నిన్ను తీసుకెళ్ళిపోవాలని ఆశపడుతుంది. దేవుడి ప్రయత్నమేమో నిన్ను అందలానికి ఎక్కించాలని, సాతాను ప్రయత్నమేమో అధపాతాళానికి నిన్ను తొక్కేయాలి. దేవుడు తనతో ఉండాలని కోరుకుంటున్నాడో, దయ్యం కూడా తనతో ఉండాలని కోరుకుంటుంది. రెండు శక్తుల ప్రభావం. ఏది నీకు మేలు అంటే దేవునితో ఉండడమే మేలు. ఇక మీకు చెప్పగదలుచుకుంది ఏంటంటే, రెండు శక్తులు రెండూ కనబడవు. అరా దెయ్యం కనబడద్దా? అందుకు పిల్లలు చూడండి, అరే ఆ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా తేరా అంటే సాయంకాలం పూట ఇంట్లోకి వెళ్ళరు. అంటే భయం. ఏం భయం? వీళ్ళు చూసి దెయ్యాలు కార్టూన్స్ వస్తున్నాయి, సినిమా ఏంటి ఫోన్లో, తిండిపోతు దెయ్యము, లేకపోతే పిసినారి దెయ్యము, ఈ రకరకాల దెయ్యాల కథలు వస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మో దెయ్యం అనేది ఉందే, ఆడికి కనపడినట్టుగా దెయ్యం మనకే కనపడదు. దెయ్యానికి ఏం లేదు, ఆకారం లేదు. దేవుడు కూడా కనపడ్డు. చాలామంది భక్తులు అంటారు, నాకు దేవుడు రాత్రి కనపడ్డాడని అంటారు. అబద్ధం. దేవుడు ఎవరికే కనపడ్డు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడడో, ఎవడు చూడలేడు అని చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుడు కనపడ్డో, దెయ్యము కనపడ్డో, కానీ దేవుని ఆలోచన ఏంటంటే, నేను కనపడిన కానీ నా రూపాన్ని ప్రజలకే చూపించాలి అని కోరుకున్నాడు. చాలా అద్భుతమైన విషయం, బాగా గమనించాలి. కనబడని దేవుడు అనుకుంటున్నాడు, నేను మనుషులకు కనబడాలి అని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? దూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎప్పుడూ కూడా వీడియో కాల్స్, లేకపోతే దూర ప్రాంతంలో ఉన్న భార్య తన భర్తకి ఎప్పుడూ కూడా వీడియో కాల్ చేస్తుంది. ఎందుకని? నేను నా భర్తకే కనబడాలి. దూర ప్రాంతంలో ఉన్న సహోదరుడు తన భార్యకు నిత్యము ఖాళీ దొరికితే తన భార్యకు ఫోన్ చేస్తున్నాడు. ఎందుకని? నేను నా భార్య ముందే ఉన్నట్టుగా ఉండాలి, కనబడాలి. మనుషులకి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి, మనుషులకి ఇంత తలంపులు ఉన్నాయి, మనుషులకి ఇంత ప్రేమ ఉంది, తన్ను వారికి ప్రత్యక్షపరుచుకోవాలని ఆలోచన కనబడదు. అలాగే దేవుడు కూడా మనుషుల ఎడల అపారమైన ప్రేమనే కలిగి ఉన్నాడు. ఈ అపారమైన ప్రేమలో భాగం ఏంటంటే, దేవుడు నన్ను నా ప్రజలకి, నా పిల్లలకి కనబరుచుకోవాలి, నన్ను చూపించుకోవాలి. వింటున్నారా? అరే విన్నావా? నన్ను నా పిల్లలకి చూపించుకోవాలి. ఇది మంచి ఆలోచనే. దేవుడు కనబడిన దేవుడు నన్ను నేను కనబరుచుకోవాలి అని అనుకుంటున్నాడంట. అనుకుని ఒక మంచి మాట మన బైబిల్లో చూద్దాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అంటే దేవుడు. ఇందాక సహోదరుడు చెప్పాడు, దేవుడు అనగానే యేసుక్రీస్తే దేవుడని, ముగ్గురు ఒకటే అని అనేక భావనలు ఈ సమాజంలో ఉన్నాయి. కానీ బైబిల్ దానికి ఒప్పుకోదు. బైబిల్ దేనికి ఒప్పుకుంటుందంటే, యేసుక్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు వేరు అని చెప్తుంది బైబిల్. ఇక్కడ ఆయన అన్న పదం ఎవరిని చూపిస్తుందంటే, తండ్రి అయిన దేవుడిని చూపిస్తుంది. ఆయన, వింటున్నారా? ఆయన. ఈ ఆయన ఏమంటున్నాడో, అదృశ్య దేవుని స్వరూపి. క్షమించండి, ఆయన అనగానే ఇక్కడ ఆయన కాదు, యేసయ్య. ఇక్కడ పై కాంటెక్స్ట్లో ఆయన అనగానే యేసయ్య. ఆయన యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు. దేవుడు అంటే ఎవరంటే చెప్పాను, ఆత్మ. దేవుడు అంటే ఎవరో?
ఆత్మ. అదృశ్యుడు, కనబడనివాడు, నిరాకారస్తుడు, నిరాకారుడు. ఆయనకి ఆకారం లేదు, ఆయనకి స్వరూపం లేదు, ఆయనకి ప్రతిమ లేదు. దేవుడు ఇదండి అని చెప్పడానికి ఏది కూడా లేదు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, వేటి రూపమును నువ్వు చేసుకొనకూడదు, వేటికి నువ్వు సాగిలు పడకూడదు, వేటిని నువ్వు పూజించకూడదని చెప్పేసాడు. అని అర్థం ఏంటంటే దేవుడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఏ వస్తువు భూమి మీద లేదు. ఇది దేవుడు అని చెప్పడానికి లేదు. మనం చూస్తాం, సూర్యుని దేవుడు అంటాం, గాలిని దేవుడు అంటాం, వర్షాన్ని దేవుడు అంటాం, మేలు చేసే ప్రతిదాన్ని దేవుడు అంటున్నాం. మనకి పాలిస్తుందని ఆవు దేవుడయింది, గేదె దేవుడయింది, మేక దేవుడయింది. మనకు ఉపకారం చేస్తుందని పంది దేవుడయింది చివరికి సమాజంలో. కాబట్టి మనుషులు చెబుతున్నట్టుగా వాటికి ఆకారాలను ఆపాదిస్తున్నట్టుగా మన దేవునికి ఆకారాన్ని ఆపాదించడానికి లేదు. దేవుడు ఇది అని చెప్పలేము మనం. ఈ చెట్టు దేవుడు అండి, రావి చెట్టు దేవుడు అండి, మర్రి చెట్టు దేవుడు అండి అని చెప్పడానికి లేదండి. దేవుడని నిరూపించే వస్తువు భూమి మీద ఏది లేదు ఆ కాలానికి. అయితే దేవుడు ఇప్పుడు అనుకుంటున్నాడు, నాకొక రూపము ప్రజల మధ్య ఉండాలి, నేనొక రూపంగా ప్రజలకి కనబడాలి అని కోరుకుంటున్నాడు. కోరుకున్నప్పుడు చెప్తున్నట్టు చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరో ఆయన అంటే ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే ఏమంటాడంటే దేవుడు కనబడడు. దేవుడు ఎవరంట? కనబడడు. అయితే కనబడని దేవుని కనబడే రూపమే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఈ మాట అర్థం అదే, అదృశ్య దేవుని స్వరూపి, ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే కనబడని దేవుని యొక్క కనబడే రూపం. అర్థమవుతుంది ఈ పదం మీకు? కనబడని దేవుని యొక్క కనబడుతున్న రూపం ఎవరంటే యేసుక్రీస్తు. ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపాలనుకున్నాడు దేవుడు. పంపి కనబడని నాకు ఆయన రూపమై ఉండాలని అనుకున్నాడు. సాతాను మాత్రం ఊరుకుంటుందా? చూడండి ఎంత కుయుక్తిపరుడు అంటే సాతాను దేవుడు చేస్తున్న ఎత్తులకు, దేవుడు చేస్తున్న ప్రయత్నాలకు అది మరొక ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుడు చేస్తున్న ఎత్తులకి వాడు మరొక ఎత్తుని ప్రదర్శిస్తూ ఉంటాం. మనం చాలామంది భక్తుల జీవితాల్లో ఈ పాఠాలు నేర్చుకుంటూ వచ్చాం చాలాసార్లు. ఇక్కడ ఆలోచన చేస్తుంటే దేవుడు ఎప్పుడైతే నాకు ఒక రూపం ఉండాలి, ఆ రూపాన్ని భూమి మీద పంపించాలని తీర్మానం చేసి అది తెలియకుండా ఒక ప్రవచన రూపంలో తెలియజేశాడు. మా ఆదికాండం 3:15 ఉంటుంది అన్నమాట. ఆదికాండము 3:15 ప్రజలు గ్రహించలేనట్టుగా దేవుడు చెప్పేశాడు ఆ మాటని. చూడండి, ఆదికాండము 3:17 చదవండి ఎవరైనా. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దన్న బైబిల్ రా. ఆదికాండము 3:15 మరియు నీవును స్త్రీకిని, నేను చదువుతాను, స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదువు. అది అన్నక్కడ పుట్టినట్టు చూడండి, అది అన్నక్కడ పుట్టినట్టు ఉంది. అదంటే అర్థం ఏంటి? పుట్టినోటు కింద చివర ఆయన ఎవరైనా యేసయ్య, యేసుక్రీస్తు లోకానికి రాబోతున్నాడనే సంకేతాన్ని దేవుడు ఆదికాండంలోనే తెలియజేశాడు మనకి. ఇందాక సహోదరు చెప్పాడు, ద్వితోపదేశకాండం 18:18 ఇలా ఉంటుంది. ఏమనంటే, నీ వంటి ఒక ప్రవక్తను నేను నీ ప్రజల మధ్య పుట్టిస్తాను. ద్వితోపదేశకాండము 18:18 వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి వరకు పుట్టించేదను, అతని నోట నా మాటలు ఉంచేదను. ఎవరి గురించి మాట?
యేసయ్య గురించి అపోస్తలుల కార్యాలు 3:20 నుంచి ఉంటుంది ఆ మాట మనకి వివరిస్తాడు. అపోస్తలుల కార్యములు 3:20 నుంచి మరి పేతురు గారి బోధలో మనకి దాన్ని వివరించాడు. ఏమనంటే 3:20 మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడినట్లు మీ నిమిత్తం మారు మనసు నొంది తిరుగుడి అని చెప్పేసి కిందకంటాడు 30:22లో ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించని చెప్పాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పేసి. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడని ముందుగానే సంకేతాలు అనేవి వెళ్ళిపోయాయి. ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరినవని వారితో మీతో చెప్పుచున్నానంటారు లోకసువార్తలు. ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఆయన గురించి, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేరిపోయినాయి. అంటే నెరవేరక మునుపు యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని ప్రవక్తల గ్రంథాల్లో రాశాడు, ధర్మశాస్త్రంలో కూడా రాశాడు. ఇది గ్రహించింది సాతాను దీన్ని గ్రహించింది. సాతాను దీన్ని గ్రహించి తాను కూడా ఏం చేయాలనుకుందంటే, దేవుడికి ఎలాగైతే ప్రతిరూపం ఉందో భూమి మీద నాకు కూడా ఒక ప్రతిరూపం ఉండాలి అని కోరుకుంది. వినాలి జాగ్రత్తగా. దేవునికి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రతిరూపంగా ఉన్నాడో, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాలని ఆయన అనుకుంటున్నాడు తనకు రూపంగా, అలాగే నా రూపం కూడా ప్రజల మధ్య ఉండాలి అని కోరుకున్నాడు. ఎవరో? సాతాను. తను అలా కోరుకుంటూ చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 15 కాదు 12. అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయబడి ఉన్నవి, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. 14. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుతుంది. సాతాను ఏం చేస్తుందంట? దేవుడు తన రూపాన్ని భూమి మీద పంపిస్తాడు, అలాగే నా రూపం కూడా ప్రజల మధ్యకి వెళ్ళాలి అని బలవంతం చేస్తుందంట. తనకి ప్రతిమను చెయ్యాలని ఏం చేస్తుంది? మనుషుల్ని మోసపుచ్చుతుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని దేవుడు హెచ్చించాడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని అంటే తన రూపాన్ని పంపిన తర్వాత యేసుక్రీస్తు వారిని దేవుడు హెచ్చించాడు. ఎంతగా చూడండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 31వ వచనం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 31. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఏం చేశాడంట? హెచ్చించాడు. దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించాడు. ఈ లోకానికి తన రూపాన్ని పంపి తన రూపాన్ని ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఏం చేశాడంటే దేవుడు? అధికము అంటే అర్థమేంటి తెలుసా? అంతకంటే శ్రేష్టమయంగా ఎవరిని హెచ్చించలేదు దేవుడు. అంత అధికంగా దేవుడు యేసుక్రీస్తు వారిని హెచ్చించి, ఇంకా ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు, అంటే తన రూపం ఈ భూమి మీదకి పంపబడిన ఆయన రూపం ఏమవ్వాలంట? హెచ్చింపబడాలి, అధికంగా హెచ్చించబడాలి. అన్ని నామాల కంటే కూడా ఎక్కువగా పైనామముగా పై రూపముగా ఉండాలి ఆయన స్వరూపం అని కోరుకున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? యేసుక్రీస్తుని దేవుడు అధికముగా హెచ్చించాడు.
రోమిల్ రాసిన పత్రిక 14 అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, యెషయా గ్రంథము 45:23లో ఇలా ఉంటుంది. ఒక మాట చదువుతాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:10 ఈ మూడట్లో ఈ మాటే ఉంటుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలే. ఏం చెప్పాడు? అంతకంటే గొప్ప హెచ్చుదల ఉంటుందంటారా? చెప్పండి. ఇగో యోసేపుకి తెలియకుండా ఎవరో కూడా ఐగుప్తు దేశంలో కాలు కానీ చెయ్యి కానీ ఎత్తడానికి వీల్లేదు అని చెప్పాడు. అంతకంటే హెచ్చుదల ఉంటుందా ఆ కాలానికి? కేవలం ఐగుప్తే, అది కేవలం ఐగుప్తుకే పరిమితం. కనాను దేశస్తులు ఎవరో కూడా యోసేపుకు నమస్కారం చేయవలసిన అవసరం లేదు. ఆ శాసనం వారికి సంబంధించదు. అది కేవలం ఐగుప్తే. ఇగో దానియేలుకి తెలియకుండా ఏ కార్యము చేయడానికి వీల్లేదు అని ఒక శాసనం జరిగితే అది కేవలం బబులోను సామ్రాజ్యం మాత్రమే. ఇక్కడ యేసుక్రీస్తుని ఎంత హెచ్చించాడంటే ప్రభు, అది పరలోకమందున్న కానీ, భూలోకమందున్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ఎవరి మోకాలైనా యేసుక్రీస్తు నామాన్నే వంగాల్సిందే. అంతకంటే హెచ్చుదల ఉంటుందా? ఇది తెలియక సోకాళ్ళు మన సేవకులు లేకపోతే విశ్వాసులందరూ కనీసం మోకరించి ప్రార్థన కూడా చేయట్లేదు. బలలేసేద్దాం, మన చర్చిలో మొత్తం బలలేసేసుకుందాం. చెక్క బలలో స్కూల్ పిల్లలు కూర్చున్నట్టు కూర్చుందాం. బాటిల్ పెట్టుకోవడానికి స్పేసు, బైబిల్ పెట్టుకోవడానికి స్పేసు, పుస్తకాలు పెట్టుకోవడానికి స్పేస్ ఇద్దాం. సౌకర్యవంతంగా ఉందాం. కానీ మోకరించడానికి మాత్రం ఏమాత్రం అవకాశం లేకుండా చేసేద్దాం. దేవుడు చెప్పింది ఏంటంటే, భూమి మీద కానీ, పరలోకంలో కానీ, భూమి కింద పాతాళ లోకంలో కానీ ఎవరైనా యేసుక్రీస్తు నామాన్ని మోకరించాల్సిందే. అలా మోకరించి ప్రార్థన చేసే సంఘాలు ఎక్కడ కనపడుతున్నాయి మనకి? నిలబడి చేసేవాళ్ళు ఉన్నారు, ఏమండి, కూర్చుని చేసేవాళ్ళు ఉన్నారు. ఒక ఆమెని అమ్మ ప్రార్థన చేసుకున్నాను ఇప్పుడే అంటుంది. అండి ఎలాగంటే పడుకుని చేసుకుంటారా ప్రార్థన? మనుషులు మోకాలు వంగకపోతే సరి, వంగన స్థితిలో మనం ఎలాగా తప్పదు. కానీ వంగుతున్న సమయంలో కూడా మనం మోకాలకు రెస్ట్ చేసి యేసుప్రభు అవమానించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటలో యేసుక్రీస్తు నామాన్ని అన్ని నామాల కంటే కూడా పైనామముగా ఆయన అనుగ్రహించాడు. ఆయన నామాన్ని ప్రతి మోకాలు వంగాలనే ఒక శాసనాన్ని భూలోకంలో కాదు, ముల్లోకాల్లో దేవుడు శాసించేశాడు, విడుదల చేశాడు. ఇది తెలుసుకుంద సాతాను. ఎప్పుడు కూడా ప్రయత్నానికి ప్రత్యామ్నాయం ఎప్పుడు కూడా అది చేస్తూనే ఉంటుంది. ఒక ప్రయత్నం దేవుడు చేశాడంటే దానికి విరుద్ధమైన కార్యం ఎప్పుడు కూడా చేస్తుంది. మనం కూడా చాలాసార్లు ఒకళ్ళు మంచి చెప్తే మంచికి ఎదురు చేస్తాం, చెడు చేస్తాం. ఆడు చెప్పినాడు మనం ఎందుకైనా వాడికంటే ఇంకా బెటర్ మనం చేద్దాం. మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, కొలసీలో ఫిలిప్పీలు మనం చదువుకున్నాం గత వారంలో. ఫిలిప్పీలు రాసిన పత్రిక అందులో కక్ష చేతనే కానీ మెస్స చేతనే కానీ అని చెప్పేసి చెప్తాడు. అంటే ఎలాగలని చెప్తాం మనం, వాళ్ళకి మన సంబంధం ఏంటి? ఈ తత్వం మనుషుల్లో ఉంది. ఈ మనుషుల్లో ఉన్న తత్వం కాదు, ఈ సాతానులో ఉన్న తత్వం ఇది. దయ్యపు తత్వం ఏంటంటే దేవుడు చేసిన కార్యానికంటే గొప్ప కార్యం చేయాలి. దేవుడు ప్రజల్ని తన చెంతకు చేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ఏదో ఒక రకంగా వారిని మనం అటు నుంచి మనం ఇటు ఎడగొట్టేయాలి, తీసేయాలి, లాగేయాలి ప్రయత్నాలు. దుష్టుడు నానా విధమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అవి మన కంటికి కనబడవు. నిజంగా చెప్పాలంటే మన హృదయానికి కూడా అవి అర్థమవు వాడు చేసే ప్రయత్నాలు. సాతాన్ని తక్కువగా అంచనా వేయకండి ఎప్పుడు కూడా. నేను చాలాసార్లు చెప్పాను, సాతానికంటే తెలివైనడు ఈ ప్రపంచంలో ఎవరో లేరండి, యేసుక్రీస్తు తప్ప. మామూలు చెప్తున్నాను. ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్నవారు ఎవరో ఉంటే నా అంత తెలివైన వాడు ఎవరో లేరనుకుంటే నీకంటే తెలివైనడు ఆయన. అతడు ఎవరో సాతాను. వాడు ఎంత తెలివి ఉపయోగిస్తాడు చెప్పమంటారా? సింపుల్గానే ఏమాత్రం నాలెడ్జ్ లేనోడు, ఏమాత్రం తెలివి లేనోడిని ఎలా మోసగించాలో తెలుసు. ఆడి స్థాయికి దిగుతాడు, తెలుసండి. ఆడి స్థాయికి దిగి వాడిని మోసం చేసి పాపం చేస్తాడు. నేను చాలా తెలివైనోడిని, నేను చాలా అఫీషియర్, నేను బాగా హయ్యర్ క్వాలిఫికేషను అని ఎవరైతే విర్రవీగుతాడో ఆడి స్థాయికి ఎదిగి వాడిని మోసం చేస్తాడు. అంత తెలివైనోడు సాతాను. అవసరమైతే తెలివైన వాడిని బోల్తా కొట్టించడానికి
తెలివికి మించి తెలివిని ప్రదర్శిస్తాడో, ఏ మాత్రం జ్ఞానం లేని వాడు దిగజారిపోయిన వాడిని మోసం చేయడానికి వాడి స్థాయికి దిగజారి పాపం చేయిస్తాడు. అంత కుయుక్తిపరుడు సాతాను. ఇప్పుడు కూడా సాతాను దేవుడు ఎలాగైతే తన రూపాన్ని ప్రజల్లోకి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడో, అలాగే సాతాను కూడా తన రూపాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలనే ప్రయత్నం చేశాడు. అదే సాతాను యొక్క ప్రతిమ. సాతాను యొక్క ప్రతిమ ఏంటి? అందుకే సాతాను ప్రతిమ. సాతాను ప్రతిమ ఏంటి చెప్పాలి? సాతాను ప్రతిమ ఏంట్రా? దెయ్యం. సాతాను ప్రతిమ దెయ్యం. దానికి ఆకారం ఉంది. ఆ ఆకారం ఏంటి? సాతానుకు ఒక ఆకారం పెట్టిందని మనుషుల్లో. మీకు అర్థమవుతుందా? మీకు బాగా అర్థం చేసుకోండి, ముగిస్తాను త్వరలో. దేవుడు ఒక ఆకారం పెట్టుకున్నాడు. రిప్రజెంటర్ అంటాం, అంబాసిడర్. నాకు ప్రతినిధి ఎవరో? యేసుక్రీస్తు. ఈ భూలోకంలో నాకు ప్రతినిధి. అందుకే యేసయ్యని పిలుపులు అడుగుతాడు. పిలుపు అంటాడు, యేసయ్య మాకు తండ్రిని చూపించు, సరిపోద్ది, ఇంకేం అక్కర్లేదు అంటాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, పిలుపు ఇంతకాలం నేను ఎద్దున్నాను, ఇంకా నన్ను తండ్రిని కనపడుతుని అడుగుతున్నావు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నాడు. అంటే అర్థం ఏంటి? కనబడని దేవుని యొక్క కనబడే రూపమే నేను. నన్ను చూస్తే దేవుడిని చూడనవసరం లేదు, నన్ను నేను ప్రత్యక్షపరచుకోవడమే దేవుడిని ప్రత్యక్షపరచడం అని చెప్పేశాడు. అంటే దేవుడు తన రూపంగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆ రూపమే యోహాను సువార్త 1:14 ఇలా ఉంటుంది. ఆ రూపమే ఏమైందంటే 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు మరి ఇప్పుడు లేడు ఈ లోకంలో. ఆయన అంబాసిడర్గా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క స్వరూపంగా ఇప్పుడు లేడు. ఎవరున్నారు మరి? వాక్యం ఉంది. అంటే అర్థం ఏంటంటే కనబడే రూపమే ఈ వాక్యం. అర్థమవుతుందా? కనబడే రూపం ఒకప్పుడు యేసయ్య అయితే, యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఆయన వాక్య రూపంగా మన మధ్యలో ఉండిపోయాడు. తన రూపాన్ని మార్చాడు. ఇప్పుడు కనబడని దేవుని యొక్క కనబడే రూపం ఏది? ఇప్పుడు మన చేతుల్లో ఉంది బైబిలు. కనబడని దేవుని యొక్క కనబడుతున్న రూపమే ఇది. మనం దేవుడిని కళ్ళతో చూడనవసరం లేదు, మనోనేత్రాలతో గ్రహిస్తే ఆయన అర్థమైపోతాడు. ఈజీగా అర్థమైపోతాడు. ఆయన తెలుసుకోవాలంటే, ఆయన చూడాలంటే నువ్వు కళల కోసమో దర్శనాల కోసమో ఎదురు చూడనవసరం లేదు. నువ్వు కళ్ళు విప్పి దేవుని మాటలు చదివితే ఆయన నీకు అర్థమైపోతాడు, ఆయన ప్రత్యక్షమైపోతాడు. ఆయన ఏంటో నీకు తెలిసిపోదు. అంటే కనబడని దేవుని యొక్క కనబడే రూపమే వాక్యము. ఇప్పుడు చూడండి, కనబడని దుష్టశక్తి ఉంది. ఆ దుష్టశక్తి కూడా దేవునిలాగే కోరుకుంటుంది. ఏమనుకుంటుందంటే, కనబడని నాకు కనబడే రూపం కావాలి. కనబడని దేవుని యొక్క రూపమైన యేసుక్రీస్తు వారిని ప్రజలందరూ విశ్వసించి ఆయన మొక్కుతున్నట్టుగా, ఆయనకి సాగిలి పడుతున్నట్టుగా, ఆయనకి నమస్కారం చేస్తున్నట్టుగా నాకు కూడా నమస్కారం చేసి ఒక ప్రతిమ కావాలని కోరుకుంది. నా రూపం ప్రజల మధ్యకి రావాలి, ఆ రూపాన్ని ప్రజలందరూ మొక్కాలని కోరుకుంది. వినాలి జాగ్రత్తగా, పాయింట్లకు వస్తున్నాం. ప్రజలందరి మధ్య నా రూపం ఉండాలి, ఆ రూపాన్ని ప్రజలందరూ మొక్కాలి, ప్రజలందరూ దాన్ని ఏం చేయాలి? ప్రేమించాలని కోరుకుంది సాతాను. ఆ రూపం ఏదో కాదు, మన చేతుల్లో ఉంటున్న ధనం. సాతాను యొక్క ప్రత్యక్ష రూపం ఇదే. మీరేమనుకుంటున్నారు? ఏంటో సాతాను యొక్క ప్రత్యక్ష రూపం ఇది ఒకటే, ధనమే. అందుకే సాతాను ఏం చేసిందంట? వారిని మరి బలవంతం చేసింది. ప్రకటన గ్రంథం చదువుకున్నాం, 13వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమని? 12 చదువుకున్నాం. అది బలవంతం చేస్తుంది. అది ఏం చేస్తుంది? మోసపుచ్చుతుంది. తనకు ప్రతిమను కోరుకుంటుంది. దేవునికి ఎలాగైతే ప్రతిమ ఉందో నాకు కూడా ప్రతిమ కావాలని కోరుకుంటూ అది జనాల్ని మోసపుచ్చుతుంది అని చెప్పి 16-17 చెప్తాడు. ఏమనంటే 16-17 కాగా
కాగా 13 అధ్యాయము 16, 17 కలిసి ఉంది. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం యొక్క పేరైనను వాటి పేరిట సంఖ్య అయినను గలవారు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచుంది. అమ్మాలన్నా కొనాలన్నా ఏముండాలి? డబ్బులు ఉండాలి. అర్థమవుతుందా? అది బలవంతం చేస్తుంది. నాకు డబ్బులు లేవండి, నాకు వస్తువు కావాలండి అంటే దొరకదు. నాకు డబ్బులు లేవండి, నేను ఈ వ్యాపారం చేద్దాం అనుకున్నానండి, కుదరదు. అది బలవంతం చేసింది. ఎలా బలవంతం చేసిందంటే క్రయ విక్రయాలు చేయాలంటే ఆ ముద్ర మన నోసటి యందు చేతులు యందు ఆలోచనలో డబ్బు ఉండాలి, మన చేతుల్లో డబ్బు ఉండాలి. అది బలవంతం చేసింది, శాసనం చేసింది. తనకు ఉపయోగపడుతున్న మనుషుల్ని తన పక్కకు త్రిప్పుకొని తనకు అనుకూలపరుచుకుని తన రూపాన్ని ప్రజల మధ్యకి రప్పించింది. ఒకప్పుడు డబ్బులు లేవండి ప్రపంచంలో. ఒకప్పుడు ఈ డబ్బులు, ఈ నాణ్యాలు, ఈ పేపర్లు లేవండి ఒకప్పుడు. మరి ఏమున్నాయి? అసలు ఈ కరెన్సీ ఎప్పుడు పుట్టింది అని నేను ఆలోచన చేసి వెతికితే నాకు దొరికిన ఆధారాలు ఏంటంటే ఫస్ట్ ఏమున్నదంటే వస్తు నియమ వ్యవస్థ. వస్తు నియమ వ్యవస్థ అంటే నీకు ఏదైనా వస్తువు కావాలి అంటే నా దగ్గర లేని వస్తువు నీ దగ్గర ఉంది, నా దగ్గర లేని సేవ నీ దగ్గర ఉంది. ఇప్పుడు నా దగ్గర లేని వస్తువు నీ దగ్గర తీసుకోవాలనుకో, ఇప్పుడు నేనేమి తీసుకోవాలి? దాన్ని నేనేమి తీసుకోవాలి? ఒక గాడిద ఉంది నీకు, నా దగ్గర గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, నాకు గాడిద కావాలి. ఇప్పుడు నేను గాడిద తీసుకుని నీ గుర్రాన్ని ఇచ్చాను. అది వస్తు నియామక వ్యవస్థ. స్టార్ట్. వస్తు మార్పిడి. సేవ. ఉదాహరణకి నాకు 2 ఎకరాల పొలం వ్యవసాయం ఉంది, నేను ఒక్కడిని చేసుకోలేను, నేను పిలిచాను. ఇప్పుడు నేను పిలిచాను, రాత్రి రోజంతా పనిచేసావు, నీకు డబ్బులు ఇవ్వడానికి నాకు డబ్బులు లేవు, కాయిన్స్ లేవు, పిల్లల పేపర్లు లేవు. మరి ఏం చేశారు? అరే నీకు కూడా 2 ఎకరాలు ఉన్నాయి కదా, నాకు పనికొచ్చావు కాబట్టి నీకు కూడా నేను పనికొస్తాను. బదలాయింపు అనేవి. ఇదివరకు బదలాయింపులు ఉండి చూసారు లేదు? బదలాయింపు అవి ఉండేవి. దాన్ని ఏమన్నామంటే వస్తు నియమ వ్యవస్థ, వినిమయ వ్యవస్థ అన్నాడు. రెండవది ఏంటంటే వస్తు డబ్బు అంటే బంగారాన్ని రోకల కింద వాడేవారు, వెండిని రోకల కింద వాడేవారు, రాగిని వాడేవారు. ఇప్పుడు నువ్వు పనిచేసావు, రోజంతా పనిచేసావు, నీకు ఒక బంగారపు కాసు లేకపోతే వెండి బిళ్ళలు తయారు చేసి ముద్ర వాటి మీద వాల్యూ ఉన్నది, దానికి బరువు లెక్క అది ఇచ్చేవాడు. అది మనకి పాత నిబంధనలు అబ్రహాం గారి దగ్గర నుంచి యాకోబు గారి దగ్గర నుంచి మనకు కనబడతాయి. యోసేపు గారి దగ్గరికి వెళ్ళారు ఐగుప్తుకి, ఏం పట్టుకెళ్ళారు? వెండి రోకలు. అయ్యే రోకలు అంటే బిళ్ళలు. అది ఏ దేశంలోనైనా చెల్లుతుంది, ఎందుకంటే బంగారం వెండి రాగి ఎక్కడైనా వాడుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో డబ్బు పట్టుకెళ్ళి అమెరికాలో ఇచ్చేతనికి తీసుకుంటారా? అక్కడ ఇప్పుడు ఎన్నో మరి మార్చుకోవడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి మార్చుకుని వాడుకున్నారు. కానీ మార్చుకునే అవకాశం లేకపోతే ఏం చేస్తారు? మా దేశంలో 1000 రూపాయలు అండి, ఇది మీరు తీసుకోండి అంటే అక్కర్లేదు అంటాడు. అర్థమవుతుందా? అక్కర్లేదు అంటాడు. అన్ని దేశాలు ఆమోదయోగ్యంగా అంగీకరించే వస్తువులు ఏవైనా ఉన్నాయంటే బంగారము, వెండి, రత్నాలు, ఖనిజాలు కదండి. వీటినే వీళ్ళు ఏం చేసేవారంటే డబ్బు కింద ఉపయోగించేవారు. వెండి, బంగారం ఇలాంటివన్నీ కూడా వారు ఉపయోగించారు. మూడవది ప్రపంచ చరిత్రలో లేకపోతే ఈ మనీ వ్యవస్థలో అద్భుతం ఏంటంటే మొట్టమొదటి కాయిన్ ఫస్ట్ తయారైంది కాయిన్ అంట. ఫస్ట్ తయారైంది కాయిన్. అది క్రీస్తుకు పూర్వం 600, క్రీస్తు యేసుప్రభు రాకముందే 600, 700 ఈ మధ్య 100 సంవత్సరాల కాలంలో కాయిన్స్ రిలీజ్ చేశారు. కాయిన్స్ అవి ఎలాంటి కాయిన్స్ అంటే అవి బంగారం వెండి మిక్సింగ్ కలిపి మిశ్రమం, బంగారం వెండి మిశ్రమం కలిపి కాయిన్ తయారు చేసేవారు. వాటిని వస్తువులు కొనుగోలు చేయడానికి, సేవలు చేసినప్పుడు ఆ సేవలకు ప్రతినిధిగా లేకపోతే జీతంగా ఇవ్వడానికి వాటిని ఉపయోగించేవారు. ఇది ఏమని చెప్తాడంటే చరిత్రలో ఒక మైలురాయి అన్నారు. చరిత్రలో ఒక మైలురాయి డబ్బు రావడానికి. ఇది టర్కీ దేశంలో లిడియా అనే ప్రాంతంలో మొట్టమొదటిగా ప్రారంభమైంది. ఇది కాయిన్. ఇప్పుడు ప్రపంచంలో పేపర్ మనీ, ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ పేపర్ నోట్లు, ఈ నోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? ఈ నోట్లు, ఈ పేపర్ మనీ క్రీస్తు శకం 618, క్రీస్తు శకం అంటే
7వ శతాబ్దం అంటారు దాన్ని, 7వ శతాబ్దం అంటారు మరి దాన్ని. క్రీస్తు శకం 618. ఇందులో చైనా వాళ్ళు తయారు చేశారు ఈ పేపర్ని. చైనా వాళ్ళు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇలా నోట్ ఉండదు, ఇలా ప్రామిస్ ఉండదు. ఏముంటుందంటే ఒక రసీదు, నేను 100 రూపాయలకి రసీదు, నేను సాక్ష్యం అనే ఒక రసీదు పేపర్ లాంటి పేపర్ వాడారంట 600 సంవత్సరాల తర్వాత. గడిచిపోయిన తర్వాత చాలా కాలం గడిచిపోయిన తర్వాత 17వ శతాబ్దం అంటే 1800 అని అంటాం కదా మనం, అది ఈ 17వ శతాబ్దంలో ఐరోపా బ్యాంక్ వాళ్ళు నోట్లు రిలీజ్ చేశారంట. నోట్లు, ఇప్పుడు ఈ నోట్లు అన్నీ అయ్యాయి ఇంచుమించుగా. అది స్వీడన్ ఫస్ట్ నోట్ జారీ అయింది 1661. స్వీడన్ దేశంలో ఫస్ట్ నోట్, ఈ నోటు ప్రారంభమైంది. అంటే అర్థమైంది తెలుసా? సాతాను ప్రతిమను ప్రపంచ దేశాలు అంగీకరించాయి. సాతాను ప్రతిమను ప్రపంచ దేశాలు అంగీకరించాయి. అంటే మనుషుల మధ్యకు తన రూపాన్ని ఇంపోర్ట్ చేయాలి, అంటే పంపాలని అనుకున్నదే సాతాను. తన ప్రయత్నాన్ని ఎన్ని వందల వేల సంవత్సరాలు కొనసాగించి చెప్పమంటారా? సుమారుగా అంటే 6000 సంవత్సరాలు ప్లస్ ఇవి 1700, అంటే 7700 సంవత్సరాలు ప్రయత్నం చేసింది. 6000 అవి 4000, ఈ 5700, 5700 సంవత్సరాలు ప్రయత్నం చేసింది. 5700 సంవత్సరాల ప్రయత్నం చేసి బలవంతం చేసి మోసపుచ్చి అదేం చేసింది తెలుసా? తన రూపాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చి. ఏంటిది? ధనం. దేవుని యొక్క రూపం ఏంటి? చెప్పాలి. దేవుని యొక్క రూపం ఏంటి? వాక్యం, యేసుక్రీస్తు. సాతాను యొక్క రూపం ఏంటి? మీరు ఈ లోకంలో సాతాను యొక్క రూపం ఏం కాదు. ఈ లోకంలో సాతాను యొక్క రూపం డబ్బు, మనీ, ధనం, కాయిన్స్, సంపద. అర్థమవుతుందా? బంగారం దాని రూపం కాదు, వెండి దాని రూపం కాదంట. ఇదంట దాని రూపం, కాగితం, చెత్త కాగితం. బంగారానికి బంగారం వెండి ఎలాగున్నా కానీ ఈరోజు మనుషులు దీనికి మొక్కుతున్నారు చూడండి, సాగిలు పడతారు చూడండి. ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎంత విస్తరించింది అని అంటే, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది క్రీస్తుని వెంబడించేవారే అని చెప్పారు లెక్కల ప్రకారంగా. ఏం చెప్పారు? ప్రపంచంలో ఎక్కువ ఏ మతాన్ని అనుసరిస్తున్నారంటే క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు అని చెప్పారు. క్రైస్తవ మతాన్ని అనుసరించడం అర్థం ఏంటి? యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, యేసుక్రీస్తుని పూజిస్తున్నారు. అర్థమవుతుందా? యేసుక్రీస్తుని పూజిస్తున్నారు అని చెప్పారు. కానీ ప్రపంచానికి తెలియని లెక్కలు ఏంటంటే యేసుక్రీస్తు కంటే కూడా ఎక్కువ డబ్బునే పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కనబడని దేవుడి యొక్క కనబడే రూపాన్ని భూమి మీదకి మనుషుల మీదకి పంపితే దేవుడు ఆ రూపాన్ని పంపాడని ఆ రూపానికి సాగిలపడి, ఆ రూపానికి సాష్టాంగపడి, ఆ రూపాన్ని పూజించి, ఆ రూపాన్ని ధ్యానించి, ఆ రూపాన్ని మన హృదయంలో ఉంచుకోవాల్సిన క్రైస్తవులు కూడా ఈరోజు ఏమైపోయారంటే డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఎన్నో రకాల మర్డర్లు, ఎన్నో రకాల మోసాలు ఈరోజు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒక తల్లి ఏం చేసింది తెలుసా? 3 పిల్లల్ని చంపేసింది పెరుగన్న పెట్టి. ఏం చేసింది? పెరుగన్న పెట్టి 3 పిల్లల్ని చంపేసింది. భర్తను కూడా చంపేసింది. కొంచెం అంత తినలేదంట, లారీకి వెళ్ళిపోయాడంట. ఏమంటే ఎంత కసాయిదేంటో చూడండి. ఎందుకోసం అంటే తన భర్త దగ్గర ఉన్న బంగారం, డబ్బు, విలువైన వస్తువులు తీసుకుని తన ప్రియుడితో వెళ్ళిపోవాలి. మోసం. ఆ డబ్బే లేకపోతే, ఈ ధనమే లేకపోతే ప్రపంచంలో 99% నేరాలు ఆగిపోతాయి. దొంగతనాలు ఉంటాయా? దొంగతనాలు ఉండవు, దోపిడీలు ఉండవు, హత్యలు ఉండవు, మోసాలు ఉండవు, కపటాలు ఉండవు. ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఒక 90% నేరాలన్నీ కూడా ఆగిపోతాయి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనమేర అన్నిటికీ మూలము అన్నారు. కాదు, ఏటికి మంచికి మూలం అనుకున్నారు చాలామంది. ఈ రోజుల్లో ఏమన్నారంటే ధనం లేకపోతే నీకు అసలు విలువే లేదు. ఈ మధ్యకాలంలో ఈ ఫోన్లో వస్తున్న షార్ట్లో వారు పెద్ద ఎక్స్పర్ట్లా మాట్లాడతారు. ఏమండి, ధనం లేకపోతే మనిషికి విలువ లేదు, చుట్టాల్లో విలువ లేదు, బంధువుల్లో విలువ లేదు, స్నేహితుల్లో విలువ లేదు, ఊర్లో విలువ లేదు. ఎందుకు? పనికిరాడుకొని చూస్తాడు. డబ్బు ఉండాలండి ఈరోజు, డబ్బు లేకపోతే విలువ లేదని చెప్తున్నారు.
డబ్బు లేకపోతే విలువ లేదు, డబ్బు లేకపోతే విలువ లేదని చెప్తుంటే మనం కూడా డబ్బు సంపాదించాలని ఆశ ఎక్కువై. ఒక అతను కథ చెప్తున్నాడు. కథ ఏంటంటే, ఒక వ్యక్తికి విపరీతమైన ధనం ఉందంట. ధనమంతా తీసుకెళ్ళి చెట్టు కింద దాచుకున్నాడంట. ధనమంతా తీసి ఎక్కడ దాచాడు? చెట్టు కింద దాచాడంట. ప్రతిరోజు వెళ్తాడంట. పొద్దున్నే వెళ్ళి తవ్వేసి ఎంత ఉంది లెక్క పెడతాడంట. నేను పెట్టినంత ఉందా? ఉంది అని పెట్టి మళ్ళీ దాచేస్తున్నాడంట చెట్టు కింద. మళ్ళీ ప్రతిరోజు అలాగే చేస్తున్నాడు. ప్రతిరోజు చేస్తే ఎవరి కంట్లో పడ్డావు? ఎవరెవరి కంట్లో పడతాడు? ఒక దొంగ కంట్లో పడ్డాడు. ఏంటి ప్రతిరోజు వెళ్తున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు ఏంటి? మనకే అనుమానం వస్తుంది. కానీ మన ఎదురు ఎవడో అంతమాట తిరుగుతున్నాడు ఏంటి అని అనుమానం వస్తుందా? వచ్చింది. వెనకాల జాగ్రత్తగా వెళ్ళి చెట్టు చాటు నుండి చూశాడు. ఆ డబ్బులు దాచేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం గమనించాడు. అమ్మ బాగానే దాచారు డబ్బులని అతను వెళ్ళిపోవడం చూసి అతను లేని సమయం వచ్చి ఆ గొయ్యితో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి ఆ సంచిలో రాళ్ళు వేసాడంట. ఇప్పుడు మళ్ళీ తెల్లారిచ్చాడు. వచ్చేసరికి సంచిలో డబ్బులేమీ లేవు. లబోదీపం అన్నాడు. అక్కడ దగ్గరలో ఒక స్వామీజీ ఉంటే స్వామీజీ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, అయ్యా నా డబ్బులు పోయినాయి, నువ్వేం చెప్పగలవా? నా డబ్బులు ఎక్కడ ఉన్నాయో, ఎవరు కొట్టేశారో చెప్పగలవా అని అడిగాడంట. అడిగితే ఆ స్వామీజీ అన్నాడంట, ఎంతకాలం దాచావు డబ్బులు అన్నాడు. నేను ఏమీ తినేవాడిని కాదు, ఏమీ తాగేవాడిని కాదు, ఎవరికి పెట్టేవాడిని కాదు. నేను నోరు కట్టుకుని డబ్బులన్నీ దాచుకున్నాను. ఎక్కడ దాచావు? పలానా చోట దాచాను. ఎంత దాచావు? ఇంత దాచాను. ఏమైనా ఖర్చు పెట్టుకుంటావా? వచ్చిన తర్వాత ఒకవేళ నీకు ఇప్పిస్తాను, దొరికేస్తాయి. దొరికితే నువ్వు ఖర్చు పెట్టుకుంటావంటే నేను ఖర్చు పెట్టుకోను, మళ్ళీ దాచేసుకుంటాను అన్నాడు. మళ్ళీ దాచేసుకునే దానికి నీకు డబ్బులు ఎందుకురా? ఆ రాళ్ళే దాచుకో అన్నాడంట. అంతే కదా, దాచేసుకునే దానికి డబ్బులు ఎందుకు? ఖర్చు పెట్టుకునే దానికే కదా డబ్బులు. మళ్ళీ దాచుకుంటావంటే ఆ రాళ్ళే డబ్బులు అనుకో, వాటినే కప్పెట్టుకో అని చెప్పాడండి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనుషులు ఏదో సంపాదించేది, ఏదో కూర్చేసుకోవాలని చెప్పేసి దాచేసుకోవడం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన మన ఊళ్ళో కూడా డబ్బులు దాచాడంటే లోపల చెదట్టేసిందండి డబ్బులకి. అవి ఏమన్నా అది మామూలుగా కాయిన్స్ పెట్టినా సరే తుప్పట్టేది కదండి. కాలంలో కాయిన్స్ కనపడతాయి, మట్టిలో కాయిన్స్ కనపడతాయి. పెట్టినట్టు మెరిసిపోద్దా? తుప్పట్టేది కదా. కాగితం ఎలా ఉంటుంది భూమిలో? పిచ్చి కాకపోతే 5 లక్షలు దాచాడంట, 5 లక్షలు పోయింది. మనుషులు కూర్చుకోవడానికి, దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. మనుషుల్ని సాతాను ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది, ఆశ చూపుతుంది. ఒక 1000 రూపాయలు వస్తాయి నీకు ఇవాళ అంటే, ఇవాళ ప్రార్థనకి మనం డుమ్మ, అంతే కదండి. నీకు ఎంత కూలి పని? ఒక ఆయన షార్ట్ చేశాడు, ఒక వీడియో చేశాడు, మేస్త్రి అతను. ప్రార్థన యొక్క విలువ చెప్పడానికే వారు ఒక షార్ట్ ఫిలిం చేశారు. ఆయన ఏం చేశాడంటే, ప్రార్థనకు బయలుదేరుతున్నాడు. ఈ లోపుగా మధ్యలో ఒక ఆయన కనపడ్డాడు. ఎవయ్యా మరి నాకు పనికి రావడానికి మా మేస్త్రి దెబ్బేశాడు, నువ్వు మేస్త్రివి కదా అని అడిగాడు. అడిగితే నేను రానండి, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, మేము ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, మేము ప్రార్థన మానం అని చెప్పాడు. నీకు ఎంత కూలి పని అంటే, నాకు 1000 రూపాయలు అండి కూలి పని అన్నాడు. నీకు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను రా అన్నాడు. 100 రూపాయలు ఆలోచించాడు. నేను రానండి, నువ్వు 100 రూపాయలు కాక ఎంత ఇచ్చినా నేను రానన్నాడు. 100 రూపాయలకి ఇంకో 200 ఇస్తాను రావయ్య బాబు, నీకు దండం పెడతాను, మనిషి లేడు అని బతిమాలుతున్నాడు. అయినా సరే లొంగలేదు. ఇప్పుడు అన్నాడు, నీకు డబ్బులు కూలి పని ఇస్తాను, 2000 ఇస్తాను, వస్తావా అని అడిగాడు. అంతే, ఇక్కడే ఉండండి, ఇంటికి వస్తానని ఇంటికి బైబిల్ పెట్టేసి కూలి పనికి వెళ్ళిపోయాడు. డబ్బులు వస్తాయంటే మనం ఎవరు విడిచిపెడతాం అంటే, సాతాను యొక్క ప్రతిమ కోసం దేవుని కూడా విడిచిపెడతాం. లాభం వస్తుందంటే దేవుని సన్నిధి మనకి మనకి కష్టం ఉంది, మనం దీన్ని జరిగిస్తే మనకి డబ్బులు వస్తాయంటే మనకి దేవుడు అక్కర్లేదు. సాతాను తన ప్రతిమకు నమస్కారం చెయ్యాలని మనుషులు ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుందంట. చూడండి, హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కూకు 770 పేజ్ నెంబర్ 770. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కూ 1:15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడో, ఉరిలి ఒగ్గి చిక్కించుకొని ఉన్నాడో, వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడో. ఎవరో 1000 రూపాయల కోసం ఆశపడి నువ్వు దేవుని సరిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే, ఇప్పుడు నిన్ను చూసి సైతాన్ ఏం చేస్తాడంట? అబ్బా, వీడికి వేయాల్సిన వల వేసాను, ఆ వలలో బాగానే పడ్డాడు. వీడికి ఒగ్గాల్సిన ఉరి ఒగ్గాను,
ఆ ఊరిలో వాడు ఉండిపోయాడు, రాడు దేవుని సన్నిధికి. ఇప్పుడు చూడండి, చాలామంది, ఎక్కువ మంది ఏదో ఒక కారణం చేత దేవుని సన్నిధికి వెళ్ళరు ఇవాళ చాలామంది. అంటే ఎక్కడైనా కాదు, ఎక్కడైనా మనకు కొద్ది మంది ఉన్నాం కాబట్టి తక్కువ మంది కనపడతారు. ఎక్కువ మందిలో ఎక్కువ మంది కనపడతారు. వందలాది మందిలో పదుల సంఖ్యలో రాని వారు ఉంటారు. కారణాలు ఏంటంటే వారు ఏదో పని ఉందండి, ఏదో లాభం ఉందండి, ఇవాళ వచ్చే పని రేపు రాదండి. చూసారా, డబ్బు కోసం ఆశపడి మనుషులు ఈరోజు దేవుణ్ణే విడిచిపెడుతున్నారు. మనుషులు దేవుని విడిచిపెట్టాలని ఈ పనికిరాని పేపర్లను సైతం ఏం చేస్తుంది, మన ముందు ఆశ పెడుతుంది. మనం కళ్ళు మూసుకుంటే ఇది కనపడుతుంది, కళ్ళు తెరిస్తే ఇది కనపడుతుంది. నిద్రపోరు ఎవరు, బ్యాంకులో ఎంత ఉంది అంతమాట ఎప్పటికప్పుడు చెక్కింగ్, బీరువాలు ఎంత ఉంది ఎప్పటికప్పుడు లెక్క, ఇట్లా ఎంత ఉందో లేదు. చూసారా, కారణం ఏంటంటే దేవుని మీద ప్రేమ కాకుండా దయ్యం తన ప్రతిమ మీద మనుషుల్ని ప్రేమ పెంచుకునేటట్టుగా మార్చేసింది. చాలామంది ఇలాగే అన్నారు కదా, మరి డబ్బు లేకపోతే ఎలాగండి, నీకు ఏదైనా రోగం వచ్చింది, డబ్బులు కావాలి, ఏం కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే ఈరోజు సమాజంలో విలువే లేదు, డబ్బు లేకపోతే ఏమీ చేయలేము. అలా చేసింది సాతాను. మీకు అర్థమవుతుందా? అలా చేసేసింది సాతాను. మనం చదువుకున్నాం ఇందాక 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు, అందులో క్రయ విక్రయములు చేయుటకు ఎవరికి అధికారం లేదు. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాడే అమ్మగలడు, వాడే కొనగలడు, వాడే జల్సా చేయగలడు. ఎవరిదైతే డబ్బులు ఉన్నాయో వాడే మంచి మంచి హాస్పిటల్ తిరగగలడు. డబ్బు లేనివాడు ఏం చేయాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. డబ్బులు ఉన్నాడు ఏం చేయాలి, కిమ్స్కి వెళ్తాడు, లేకపోతే నిమ్స్కి వెళ్తాడు, లేకపోతే ఇంకో దిక్కి వెళ్తాడు. చూసారా, డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ టెస్టులు చేయించుకుంటాడు, డబ్బులు ఉంటే ఇంటికి రప్పించి టెస్టులు చేయించుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే మనుషుల్ని అది బలవంతం చేస్తుంది, మనుషుల్ని ఇరికించేసింది. ఎలాగంటే ఈ డబ్బు లేకపోతే ఏమీ లేదన్నట్టుగా చేసేసింది. అందుకే డబ్బులు ఉన్నప్పుడు ఉన్నంత వెలుగు ముఖంలో డబ్బులు లేనప్పుడు ఉండదు. చూడండి, దిగాలుగా ఉంటారు, ఎరాలాగా ఉంటాయి. చిల్లి కాసు లేదు, రూపాయలు అంటాడు, చిల్లి కాసు లేదు. ఏమ్మా అలాగా ఉంటే రూపాయి బిల్లలే చేతులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో అవసరతలు, ఒక్క రూపాయి కూడా లేదు. అన్నీ ఉన్నప్పుడు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో కదా. నా మట్టుకు నాకే అనిపిస్తుంది ఒకసారి, అప్పుడు దాకా డబ్బులు లేవు, ఎలా కట్టాలి, వాయిదా బ్యాంక్ వాయిదా ఇవి అనుకుంటాం కదా, ఎలా కట్టాలి. అప్పుడు దాకా త్వరపాటు పనికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. టింగ్ మనం మెస్ వస్తుంది డబ్బులు అన్నట్టుగా. అదే ఎవరు పని చేసి డబ్బులు వేస్తారు కదా, సరిపోయింది, ఇవాళ పనికి వెళ్ళాం అసలు లేదేమోలే, బతకం, సంతోషం, ఆనందం. డబ్బులు లేకపోతే విచారం, డబ్బులుంటే సంతోషం. బైబిల్ ఒక మాట చెప్తాడు ఏంటంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. చదువు 7:12. అది కాదు, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. ద్రవ్యం కూడా అవసరమే, ద్రవ్యం కూడా మనకు ఆశ్రయం లాంటిదే. కానీ దేవుడు తేడా చెప్పాడు ఏంటంటే, అయితే జ్ఞానము దాని పొందిన వాని ప్రాణమును రక్షించును. జ్ఞానం అంటే వాక్యము అవసరమే, డబ్బు అవసరమే. డబ్బు అవసరమైనట్టుగా చేసేసింది సాతాను. ఇంకా డబ్బు లేకపోతే సమాజం నడవదని, నిజమే ఈ మాట. డబ్బు లేకపోతే సమాజం నడదు. ఆ పరిస్థితికి సమాజాన్ని తీసుకొచ్చేసింది సాతాను బలవంతం చేసి. అవసరమే, డబ్బు ఉండాలి, జ్ఞానము ఉండాలి. మరి రెండట్లో ఏది బెటరు? మనకైతే డబ్బులే బెటరు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే వాక్యమే బెటరు. ఎందుకంటే నువ్వు డబ్బును ఆశ్రయిస్తే, డబ్బున్నా చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. మన కరోనా టైంలో ఆలమూరులో ఒక ఆయన ఇలా అన్నాడంట, ఇగో మొత్తం నా ఆస్తి అంతా రాసేస్తాను మీకు, నన్ను బతికించను అన్నాడు. ఏమన్నాడు? మొత్తం నా ఆస్తి అంతా రాసేస్తాను, నన్ను బతికించను అన్నాడు. బతకలే, చచ్చిపోయాడు. కొంతవరకే డబ్బు నీకు ఎక్కడి వరకు సపోర్ట్ చేస్తుందంటే, నువ్వు నిజంగా చచ్చిపోతానంటే దానికి ఎంత సంతోషమో సైతానికి తెలుసా. ఇంత డబ్బు ఉంది కదా, పోసి బతికించేద్దాం అనుకుంటా సాతాను. అనుకోదండి, నువ్వు చచ్చిపోతమే కావాలరా, మారు మనసు చచ్చిపోతమే కావాలని చెప్పి మనిషిని ఎక్కువ చావుకి ప్రేరేపిస్తుంది సాతాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే డబ్బు అవసరమే, కానీ డబ్బు కంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ ప్రాణాన్ని రక్షిస్తుంది, అంటే నీ ఆత్మనే కాపాడుతుంది. డబ్బు నీ ఆత్మనే కాపాడలేదు.
అందుకే బైబిల్లో మాట చెప్పాడు ప్రభు, ఏ మనుషుడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకటి సిరి దేవుడు, రెండు దేవుడు. దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మేము ఉంటామండి, డబ్బు సంపాదిస్తాము, డబ్బుకి వ్యసనపరులు అయిపోతాము, దేవుని సేవ కూడా చేసేస్తాము, దేవుళ్ళలో కూడా ఉంటాం అనుకోవడం చాలా పొరపాటు. జరగని పని అది జరగని పని. అది నేను చెప్పేది కాదు, ప్రభువే చెప్పాడు మత్తయి సువార్తలో, ఎవడునో సిరికిని దేవునికి దాసుడిగా ఉండలేడు అని చెప్పేశాడు. మరి ఏముండాలి నీకు? ఇంతకే నీకు ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం అందు విశ్వాసం ఉండాలి. ముగిస్తాను. వాక్యం ఉండాలి, వాక్యం అందు మనకి విశ్వాసం ఉండాలి. చివరి మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 13 వచనం. ఏముండాలో చెప్తున్నాడు, మనకి ఏముండాలో చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయము 13వ వచనం. 11-13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, చూడండి ఇంపార్టెంట్, ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి, చాలా మంచి మాట అది. ఏంటంటే విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఏముందంట వాళ్ళకే? విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఏముంది వాళ్ళకే? విశ్వాసం ఉంది. మరి మనకేముంది? అదే లేదు. మనకు అదే లేదు. అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, డబ్బు ఉంది, బట్ట ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. విశ్వాసం లేదు మనకి. విశ్వాసం గలవారే మృతి నొందిరి. ఇప్పుడు విశ్వాసం కలిగిన వారికే పరలోకం. డబ్బులు ఉన్న వాళ్ళకి కాదు. నేను కష్టపడి ₹1 కోటి సంపాదించేది ఇక్కడ ₹1 కోటి ఉంటాయి, కానీ పరలోకం తీసుకెళ్ళి దేవుడు అంటాక లేదు. నీకు ఎంత డబ్బు ఉన్నా ఇక్కడ విడిచిపెట్టవలసిందే. ఎందుకు? అక్కరకు రాదు. పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడు చేసే ఒక చెక్ ఉంటుంది. ఏంటది? పరీక్ష. ఏంటంటే నీ దగ్గర విశ్వాసం ఉందా లేదు, అదొకటే. ఇంకో పరీక్ష లేదు. నీ దగ్గర విశ్వాసం ఉందా లేదా అంటే, నాకు దగ్గర విశ్వాసం లేదు కానీ చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయండి, బంగారం ఉందండి, డబ్బులు ఉన్నాయండి, ఆ డబ్బులు బట్టి నన్ను పరలోకం తీసుకుపోతారా అని అంటే, కుదరదు అబ్బాయి అంటాడు. పోనీ ఆ డబ్బుల్ని మీ సంఘానికి ఇచ్చేస్తానండి, మీరు మీ సేవ కోసం ఉపయోగించుకోండి, నన్ను తీసుకుపోండి అంటే, ఆ డబ్బుతో మన విశ్వాసాన్ని పొందుకోలేము. అంటే ఒక మాటలు అర్థమయ్యేది ఏంటంటే, విశ్వాసం ఉండి మృతి పొందితేనే స్వర్గం, కానీ డబ్బులుండి మృతి పొందితే స్వర్గం రాదు. విశ్వాసం లేని వాడికి స్వర్గం లేదు. వాక్యం తెలియని వానికి స్వర్గం దేవుడు ఇవ్వడు. మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకే మనకి ఇంత వాక్య వివరణ, బైబిల్ స్టడీలు జరుగుతాయి. మనకు బాగా వాక్యం నేర్పించుకుంటాం. ఎందుకంటే వాక్యం లేకపోతే పరలోకం రాదు. మీరు అనుకుంటున్నారేమో, చెంగటికి వెళ్ళిపోదాం, యూదులు చెంగటిని వెళ్ళిపోతారంట, ఒక్కొక్కడు 10 మంది చెంగటిని వెళ్ళిపోతారంట. ఒక్కొక్క యూదుల చెంగు 10 మంది అట్ని వెళ్ళిపోతారంట. ఒక ఆయన అన్నాడు, ఒక్కొక్క యూదుడి చెంగు 10 మంది అట్ని వెళ్ళిపోతారంట. అలాగా మా ఆయన సింగటిని వెళ్ళిపోదామని ఆడలు కానీ, మా భార్య విశ్వాసాలు కాబట్టి ఆమె సింగటిని వెళ్ళిపోదామని భర్తలు కానీ అనుకుంటే అవ్వని పనిది. ఎవరి విశ్వాసం వారి. అందుకే ఆ బైబిల్ అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించును. అంటే అర్థం ఏంటి? నీకు విశ్వాసం ఉండాలి. రోమిలేస్ పత్రిక 3:26 అంటాడు, విశ్వాసం ఉన్న వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడంట. కాబట్టి ధనమే అన్నిటికీ మూలం కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. తిమోతి రాసిన పత్రిక చివరి అధ్యాయంలో ఉంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి తమ్మును తాము పొడుచుకొని విశ్వాసం నుంచి తొలగిపోయిరి అంటాడు. డబ్బును ఆశించొద్దు. కారణం ఏంటంటే, డబ్బు అనేది సైతాను యొక్క ప్రతిమ. దాన్ని ఎంతవరకు అంతవరకే వాడండి, అవసరం, కానీ దాన్ని ఎంతవరకు అంతవరకే. మిక్కిలి దాన్ని ఉపయోగించకూడదు. మిక్కిలి దానికోసం ప్రయాసపడదు. నువ్వు దేవునిలో కష్టపడుతుంటే దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర వేసే బాధ్యత దేవుడిది. తెలుసండి, సాతాను గారు కళ్ళ ముందు వేస్తాడు, దేవుడు కాళ్ళ దగ్గర వేస్తాడు. అది విషయం అర్థమవుతుందా? సాతాను గారు కళ్ళ ముందు చూపించాడో, దేవుడైతే కాళ్ళ దగ్గర పడేస్తాడు. అంతే కదా. బంగారాన్ని దేవుడు ఎక్కడ వేసాడు? పరలోకంలో కాళ్ళ దగ్గర. మనకి తలంపుల్లో ఉంటుంది బంగారం అని. అది సైతాన్ గారు వచ్చింది, దేవుడు కాళ్ళ ముందు వేస్తాడు. అందుకే
మీరు దేనికోసం కష్టపడాలి తెలుసా? మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏది తక్కువతో చెప్పండి. దేవుడి నీతిని రాజ్యాన్ని వెతికితే ప్రత్యక్ష సాక్ష్యాలు ఎన్నో ఉంటాయి, మన జీవితాలు మన సాక్ష్యాలు. నువ్వు దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతికితే నీకు తక్కువైందే చెప్పు. మనకు తక్కువైంది ఏది? సమస్తాన్ని నీకైనా అనుగ్రహిస్తారు. మనం ఏం చేస్తామంటే, అమ్మో ఈ రూపాయి కోసం, అమ్మో ఈ 2 రూపాయల కోసం, అమ్మో ఈ 10 రూపాయల కోసం, అమ్మో ఈ 1000 రూపాయల కోసం దేవుని వదిలిపెట్టి ఈ డబ్బు కోసం ప్రయాసపడతాం. బైబిల్లో మాట అంటది ఏంటంటే, ఆ ప్రతిమ మాటలాడినట్లు దానికి నోరు ఇయ్యబడిందంట. అది ఏం చేసిందంట? ఇది మాట్లాడుతుందంట, తెలుసా? ఇది మాట్లాడుతుందంట, తెలుసా మీకు? ఇది మాట్లాడుతుందా? ఎప్పుడైనా నీతో మాట్లాడిందా? మాట్లాడలేదా? చిరోని అని కేకలేదా గల్లబెట్లోంచి? రా, మీతో మాట్లాడింది ఇది ఎప్పుడైనా? ఈ నోటు మాట్లాడుతుంది రా, మీతో మాట్లాడిందా? నా జేబులోంచి మాట్లాడుతుంది చూడు ఎప్పుడైనా. చెవులు అలా నెక్కద పడితే అలాగంతే, అక్షయ్గా అని పిలుస్తుంది. డబ్బులు అడగరా, మీ అందరు డబ్బులు ఉన్నాయిరా, అడగరా 10 రూపాయలు అంటారు. మాట్లాడుతుంది అది. సాతాను మాట్లాడుతుంది, ఆడితో మాట్లాడుతుంది. ఆడితోటి మోసే గారితో మాట్లాడుతా, వాళ్ళ తాత నడుతుంది, నాకు 50 రూపాయలు ఇస్తానికి నేను ఊరుకుని అంటాడు. మాట్లాడుతా, ఆడి చేత అడిగింది. అది నోరుంది దానికి. సాతానికి నోరుంది, ఈ ప్రతిమకు నోరుంది. నేను చదువుతాను చూడండి దాని నోరేంటో. ఇది 100 రూపాయలకి అవుతుంది. ఇదేంటి? 100 రూపాయలు. నీకు అల్జుడు బాగా కనపడుతుంది, నీకు అల్జుడు బాగా కనపడుతుంది. వెళ్తాయి, అది బాగా కనపడుతుంది. ఇది మాట్లాడుతుంది చూడండి, ఎంత బాగా మాట్లాడుతుంది. ఇది ఏం మాట్లాడుతుందంటే, ఐ ప్రామిస్, మీరు ప్రతి నోటు మీద ఉంటుంది. 10 రూపాయల నోటు మీద, 100 రూపాయల నోటు మీద, 500 నోటు మీద, ప్రతి నోటు మీద ఉంటుంది ఈ మాట. చూడండి, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 100 రూపీస్. ఏమంటుంది ఇది? నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు అంటుంది. ఏమంటుంది? నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, 100 రూపాయలు సమానం అంటుంది. నేను 100 రూపాయలు సమానం, నీకు 100 రూపాయల కింద ఉపయోగపడతాను అంటుంది ఇది. ఆ ప్రతిమకు నోరు ఇయ్యబడింది. అది భూనివాసులను బలవంతం చేస్తుంది. నిన్ను కూడా బలవంతం చేస్తుందా? ఒకసారి ఆలోచించి. దేవుడి కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందా ఈ నోటు నీ మీద? ఈ డబ్బు దేవుని కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందా? చూపిస్తుంది. వదలకపోతే నీకు పరలోకం లేదు. వదిలేంటి, మొత్తం వదిలి నాకు అక్కర్లేకుండా మొత్తం ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటాను అనుకో, ఏమంటాం? నీ అవసరానికి సంపాదించుకుంటాం. లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా సంపాదించుకుంటాం, తప్పేం కాదు. దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా సంపాదించుకోవడం తప్పలేదు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి దీన్ని సంపాదించిన ప్రయాసపడితే నీకు నిత్య రాజ్యం అనేది ఉండదు. మనం బలలో చేతులు వేయడం కూడా అనవసరం, పనికిరాదు, ఎందుకు ఉపయోగం లేదు. తీసుకో, ఏంటి యాక్సెప్టబుల్ కాదు, దేవుడు అంగీకరించడు. కాబట్టి కనబడిన దేవునికి కనబడే రూపం ఉంది, కనబడిన దెయ్యానికి కూడా కనబడే రూపం ఉంది. అదేదో కాదు, మన చేతుల్లో ఉంటున్న డబ్బులే. వాటి కోసం ప్రయాసపడద్దు, పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. అటు ధన్యత భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన కాదు. సహోదరులు బలలేస్తారో మన ఎగిపోద్దు.